ప్రజా టీవీ తెలుగు న్యూస్. వెంకటేష్, మా నాన్న పేరు వచ్చి ఇత్రెడ్డి హనుమంత్ రెడ్డి, మా తాత పేరు రత్నకృష్ణారెడ్డి. మాది సేరుకోట పురవాసులు. మేము మా భూములు తీసుకొని సేరుకోటలో రేగటి కేంద్రం 1971లో మా భూములు అక్కడ గవర్నమెంట్ తీసుకొని వాళ్ళు మాకు ఆ భూములకు బదులుగా మాకు ఇక్కడ ధర్వాసత్రం మండలం నెమ్మలపూడి అగ్రహారంలో 10 సెంట్లు ప్లాటు, ఇంటి స్థలం, 2.5 ఎకరా వ్యవసాయ భూమి ఇచ్చారు. అది మేము ఇక్కడ జీవన ఉపాధి ఇక్కడ లేక మళ్ళీ తిరిగి మేము సేరుకోటలో పనులు స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళి జీవన ఉపాధి కోసం అక్కడ మేము బతుకు తీరు కోసం వెళ్ళాము. అక్కడ ఇప్పుడు మేము మాకు కొంచెం ఆర్థిక సాయం అందిన తర్వాత ఇక్కడ వచ్చి నివసించాలి, ఇల్లులు కట్టుకోవాలి మా స్థలంలో అని మేము వచ్చి ఇక్కడ ఫెన్షింగ్ రాళ్ళని ఇల్లు కట్టుకుందామని వేసుకుంటే ఇక్కడ పక్కన గ్రామస్తులు అక్కరపాక గ్రామస్తులు వచ్చి ఇది చెరువు పొరంబోకి అనేసి దౌర్జన్యంగా మా మీద దాడి చేసి రాళ్ళు అంతా ధ్వంసం చేశారు. దీన్ని మేము ఎంఆర్ఓ దృష్టిగా తీసుకెళ్ళాము. పోలీస్ స్టేషన్ కాడ కంప్లైంట్ ఇచ్చాము. ఇంతవరకు ఎవరు స్పందించలేదు. దీన్ని త్వరగా స్పందించి మా భూములు తీసుకొని ఇక్కడ మాకు సేరుకోటలో భూములు తీసుకొని ఇక్కడ మాకు ఇచ్చింది. ఇది మా సొంత భూములు, ఇది గవర్నమెంట్ సొంతది కాదు. మాకు అప్పుడు ఎలాగైతే మాకు 10 సెంట్లు ఎంతమందికి ఇచ్చారో వాళ్ళందరికీ మళ్ళీ తిరిగి కేటాయించాలని ప్రభుత్వాన్ని, ఎంఆర్ఓ అని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా 305 సర్వే నెంబరు. అదేవిధంగా కొంతమంది వ్యక్తులు 2013లో ఇత్రెడ్డి మల్లికార్జున రెడ్డికి, అలాగే ఇత్రెడ్డి శ్రీనివాసులు రెడ్డికి, ఆ 1970-71 ఆ ప్రాంతాన అక్కడ ఖాళీ చేయించి నెమలమిట్ట అగ్రహారం అనే ఈ గ్రామంలో ఇంటి ప్లాట్లు 10 సెంట్లకు గాను, అదే పొలం వచ్చే ఏనుంబాకు వేకొల్ల ఆ ప్రాంతాన 2.5 ఎకరా పట్టా మంజూరు చేశారు అందరికీ. ఇప్పుడు మేము ఇక్కడ కృష్ణాపురం గ్రామంలో నివసిస్తున్నాం. అప్పుడు కొంతకాలం ఇక్కడ బతుకు తెరువు లేక మేము మళ్ళీ సూలూరుపేట చుట్టుపక్కల ప్రదేశాలకు వెళ్ళి అక్కడ బాడుగిళ్ళల్లో ఉండి భవన నిర్మాణ కార్యక్రమంకి ఆ చుట్టుపక్కల కూలి పనులకు పోయి పని చేసుకుంటున్నాము. ఇప్పుడు వచ్చి మేము ఇక్కడ ఇల్లులు కట్టుకోవాలనేసి బౌండరీ ఆల్రెడీ వేసి ఉన్నాం, ఎరగొట్టేశారు. మళ్ళీ వేస్తే ఇప్పుడు వచ్చి ఇల్లు కట్టుకోవాలనేసి ఫెన్సింగ్ అవన్నీ వేసిన తర్వాత పక్క ఊరు వాళ్ళు వచ్చి అక్కరపాక పంచాయతీ వాళ్ళు, అగ్రహారం వాళ్ళు వచ్చి మా ఫెన్సింగ్లు రాళ్ళు మొత్తం ధ్వంసం చేసి పగలగొట్టి వెళ్ళిపోయారు. దానికి మా యందు దయవుంచి మాకు న్యాయం చేకూర్చాలని ప్రార్థన. వాళ్ళకి ఆశ్రయించాము, వాళ్ళందరూ వచ్చి మాకు సహకారం చేస్తున్నారు. మేము పుట్టింది పెరిగిందంతా రేగిట్ కేంద్రం శ్రీహరికోటలోనే. వాళ్ళు బయట దేశ వాళ్ళు వచ్చి మమ్మల్ని అందరినీ గాలి చేసి కాకుల్లాగా మమ్మల్ని బయట తరిమేశారు వాళ్ళు. అయినా వాళ్ళు చూపించిన దగ్గర మేము బతుక్కొని మేము వచ్చాము. ఎంతో డబ్బు పెట్టి మేము పెన్షన్ కట్టించాము, బోర్ వేసుకోమన్నారు, బోర్ వేసుకున్నాము, ఇల్లు కట్టాము, అన్నీ పడదేసేసారు. ఈ మధ్యలో మళ్ళీ కరోనా వచ్చింది. దాని వల్ల నాకు మగపిల్లలు లేరు. నా అన్నల తమ్ముళ్ళు ముందు పెట్టుకొని బతుకుకొని బంకు కొట్టాను. బంకు కూడా పడగొట్టేశారు. అంతా 1,50,000 డబ్బులు నాకు పాటు చేశారు. అయినా మా అన్నల తమ్ముడు ఇప్పటికిప్పుడు కూడు పెడుతున్నారు నాకు. నేను ఎట్టో ఒకటి నేను బతికిపోవాలనుకుంటే నాకు గవర్నమెంట్లో నేను ఎంఆర్ ఆఫీస్ దాకా కూడా తిరిగాను, నాకు సమాధానం దొరకటం లేదు. అయినా ఇప్పుడు మీరు దయచేసి ఆడవాళ్ళకి భూమాత ఎంత భారం మోస్తుందో దానికన్నా ఎక్కువ మేము ఆడవాళ్ళం మోస్తున్నాము. భర్తల దగ్గర, బిడ్డల దగ్గర, కూతుళ్ళ దగ్గర, అల్లుల దగ్గర అందరికాడ మాటలు పడి పెడిసి కూడి తింటున్నాం. మా స్థలంలో అంటే మేము తిన్నా చచ్చినా మా బతుకు మాతే పోద్ది. అందుకని అందరినీ కోరి మంచిగా మేము అడుక్కుంటున్నాం. మా స్థలాలు మాకని కేటాయించింది అంటే మీరు గవర్నమెంట్ వాళ్ళు మాది తీసుకున్నారు కాబట్టి మీరు ఇస్తున్నారు, దాన్ని పక్క ఊరాళ్ళు పడగొట్టేసుకుంటున్నారు. దీన్ని గవర్నమెంట్ వాళ్ళు మంచిగా చేసి మా బతుకు కోరి మా స్థలాలు మాకు ఇప్పించి మాకు కాకిగూడులాగా ఒక కొంప కట్టుకునేటట్టుగా ఒక ఇల్లు కట్టించుకునేటట్టు మీరు సాయం చేస్తే చాలండి. పెద్ద అధికారిని గారి నుంచి చిన్న వాళ్ళ దాకా అడుక్కుంటున్నాము. మా పరిస్థితి అంతకు తెచ్చుకున్నారు. శ్రీహరికోటలో మా తాత అయినా మా నాయనైనా గవర్నమెంట్ ఎంప్లాయర్లు, కరణము, మినిషిపు అట్టా బతికిన కాపురాలు మాయి. అయినా ఇప్పట్లో రోజుల్లో మేము పడల
అయినా అడుగుతున్నాము మంచిగా గొడవలు లేకుండా మంచిగా చేసి వాళ్ళ స్థలాలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు కట్టుకొని బోర్ కూడా పగలగొట్టేశారండి. దానికి మూత పెట్టేదానికి 1,500,000 ఖర్చు పెట్టినాను నేను. అది చూడండి, ఆడ చూడండి, కావాలంటే నేను వీడియోలో చూపిస్తాను, వచ్చి చూడండి. ఆడదాన్ని ఎవరింటికి పోకూడదు, నేను పౌరుషం కల్లా దాన్ని. మా నాన్న మాకు అట్లా నేర్పించుకుంటున్నాం. మా స్థలాలు మేము ఇచ్చాం కదా, అక్కడ ఇచ్చేసి మేము కాకుల్లాగా బయట వచ్చాం కదా. మాకని కేటాయించిన స్థలాలు మాకు కావాలి. అది కట్టుకునేటప్పుడు పక్కన వాళ్ళు వచ్చి మమ్మల్ని ఏమీ డిస్టర్బ్ చేయకూడదు. అది ఒక్కటే మేము కోరుకుంటుండేది. సాయం అయితే లోన్లు పెట్టించి ఏదో 4 రూపాయలు సాయం చేయండి, మేము కట్టేసుకుంటాం మెల్లింగా. అంటే మేము ఇప్పుడు అంతా పోగొట్టుకున్నాము. ఇప్పట్లో ఏం లేదు, దీనికే తక్కువ పెడితే తినేంత పరిస్థితుల్లోకి ఉన్నాము. వయసు లేదు, ఆడకు పోయేదాకా ఎట్టో ఒకటి బతకాలి. అది గోవిందరాజులు మున్సిపల్గా పనిచేశాడు. ఇక్కడ మాకు ఇంటి స్థలాలు ఇచ్చారు. మేము బోర్లు వేసుకున్నా, ఫెన్సింగ్ వేసుకున్నా, ఇల్లు కట్టుకున్నా, రాత్రి ధ్వంసం చేసి నాశనం చేసి మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారు. ఇది న్యాయం చేయాలని కోరుకుంటూ. మీకు గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చిందా? నా పేరు చంద్రశేఖర్. నేను సిపిఎం పార్టీ సూళూరుపేట మండల కార్యదర్శిని. 1970 ప్రాంతంలో భారత ప్రభుత్వం రాకెట్ ప్రయోగానికి అనువైన కేంద్రం ఏందని దేశమంతా పరిశోధన చేసినప్పుడు విక్రమ్ సారాభాయ్ గారు శ్రీహరికోట దీవి అయితే రాకెట్ కేంద్రానికి అనువైన స్థలము, ఇది భూమధ్య రేఖకు దగ్గరగా ఉండడం వల్ల మంచి ఫలితాలను సాధించగలుగుతాం, విజయాలను సాధించగలుగుతాం అనే ఆలోచనతో శ్రీహరికోట దీవిని గుర్తించినప్పుడు ఆ శ్రీహరికోట దీవిలో ప్రజలు స్వయం సమృద్ధితో ఒక 16 గ్రామాలు నివాసాలు ఏర్పాటు చేసుకుంటూ హాయిగా జీవనం సాగిస్తున్నారు. అటువంటి గ్రామాల ప్రజలను ఖాళీ చేయించి వాళ్లకు నెల్లూరు జిల్లాలో అనేక ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా దొరవారిసత్రం మండలంలో నెమలమిటి అగ్రహారంలో కూడా శ్రీహరికోట వాసులకు ఒక పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అది ప్రభుత్వ ఉత్తర్వులు 1024 1970 ప్రకారం ఒక 300 చిల్లర మందికి అక్కడ నివాస స్థలాలు ఏర్పాటు చేశారు. ఆ రోజు ఉన్నటువంటి ఉత్తర్వుల ప్రకారము ప్రతి కుటుంబానికి కూడా ఒక 10 సెంట్లు నివాస స్థలము, ఒక 5 ఎకరాలు మెట్ట, 2 ఎకరాలు మాగాణి భూములు కేటాయించాలని ఆ ఉత్తర్వులు ఇచ్చారు. దాని ప్రకారం నెమలమిటి అగ్రహార ప్రాంతంలో జిఎన్టీ రోడ్డుకు రైలు కట్టకు మధ్యలో కొంతమందికి నివాస స్థలాలు ఏర్పాటు చేశారు. వాళ్ళందరినీ శ్రీహరికోట నుండి బలవంతంగా ఖాళీ చేయించి ఇక్కడికి తీసుకొచ్చినటువంటి క్రమంలో ఇక్కడ వచ్చి కొంతమంది నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమయంలో ఇక్కడ అంతమందికి జీవనోపాధి లేకుండా పోయింది. జీవనోపాధి కొరకు కొంతమంది సూళూరుపేటకు వెళ్ళి అక్కడ బాడిగళ్లలో ఉంటూ భవన నిర్మాణ కార్మికులు గాను రకరకాల కూలీలు గాను పని చేసుకుంటూ ఇంతకాలం జీవనం సాగిస్తున్నారు. వాళ్ళు కొంత ఆర్థికంగా బలపడ్డ తర్వాత వచ్చి ఆ ప్రాంతంలో నివాస సొంత గూడు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు కేటాయించిన స్థలాల్లో ఉన్నటువంటి రాళ్లను కొంతమంది పెరికేశారు. కొంతమందికి ఆ రాళ్ళు ఉండి వాళ్ళ స్థలాన్ని గుర్తించి వాళ్ళు ఫెన్సింగ్ వేసుకుంటే ఆ ఫెన్సింగ్ను పక్కనే ఉండేటటువంటి అక్కరపాక గ్రామస్తులు నీటి సంఘం అధ్యక్షుడు అని ఆయన సహాయకారిగా ఇంకొక అతను వచ్చి మొత్తం ఫెన్సింగ్ అంతా కూడా ధ్వంసం చేశారు. ఒక ప్రైవేటు స్థలాన్ని దుర్మార్గంగా వచ్చి ధ్వంసం చేయడం, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు మా సిపిఎం పార్టీగా డిమాండ్ ఏంటంటే వాళ్లకు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చినటువంటి నివాస స్థలాలు కాదు, వాళ్ళను బలవంతంగా వాళ్ళ నివాసాలను ఖాళీ చేయించి బదులుగా ఇచ్చిన స్థలాలు. కాబట్టి వాళ్ళ గౌరవంగా వాళ్ళ స్థలాలను వాళ్లకు చూపించి వాళ్ళ నివాసాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం వాళ్ళకి సహకరించాలా, వాళ్ళ మీద దౌర్జన్యం చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలా, తిరిగి అక్కడ సర్వే చేయించి మొత్తం ఎవరికైతే కేటాయించారో వాళ్లకు ఆ 10 సెంట్ల భూములను ఒప్పగించాలనేది మా డిమాండు. ఆ పరిస్థితిని ఇక్కడ ఉండేటటువంటి ప్రభుత్వ ప్రతినిధిగా తహసీల్దార్ గారు ఆ బాధ్యత తీసుకొని ఆ పని చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి వెంటనే తక్షణం ప్రభుత్వం వాళ్లకు ఆ శ్రీహరికోట పునరావాసు ప్రజలకు రక్షణ కల్పించాలా, వాళ్ళ స్థలాలను వాళ్ళు కేటాయించాలని సిపిఎం పార్టీగా మా డిమాండ్.
స్థలాలను ఉపయోగించుకున్న దానికి బదులుగా ఇచ్చింది. ఇది గవర్నమెంట్ ఉచితంగా ఇచ్చింది కాదు, వాళ్ళకు బదులుగా ఇచ్చింది. ఆ బదులుగా ఇచ్చిన దాంట్లో వాళ్ళు ఇక్కడికి వచ్చారు 1975లో. వస్తే ఇక్కడ వాళ్లకు బ్రతుకు తెరువు లేదు. బ్రతుకు తెరువు కోసం సూళ్ళూరుపేటకు వెళ్ళి కొంతమంది అయితే ఉన్నారు, కొంతమంది కాపురం చేస్తున్నారు ఇక్కడ, ఒక 10 కుటుంబాలు. మిగిలిన వాళ్ళు సూళ్ళూరుపేటకు వెళ్ళి బాడుగిళ్లలో ఉంటూ రకరకాల పనులు చేసుకుంటూ, భవన నిర్మాణ కార్మికులుగా రకరకాల వాళ్ళు వృత్తులు చేసుకుంటూ బతుకుతూ ఉన్నారు. ఇప్పుడు సొంత ఇల్లు కట్టుకోవాలని ఇక్కడికి వస్తే ఆ రాళ్ళు కనిపించినా కొంతమంది వాళ్ళ స్థలాలకు బౌండరీ చేస్తే పక్కన అక్కరపాటి గ్రామం నుండి మేము జల సంఘం, నీటి సంఘం నాయకులు చెప్తూ వచ్చి దాన్ని అంతా ధ్వంసం చేసేది. కాబట్టి మేము ఎంఆర్ఓ గారిని డిమాండ్ చేసేది ఏంటంటే, పేర్లు ఏంటంటే అదే నీటి సంఘం అధ్యక్షుడు, ఇంకొక అతను సపోర్ట్ వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేసి ఫెన్సింగ్, అది ప్రైవేట్ ప్రాపర్టీ, వాళ్ళ సొంత స్థలంలో వేసినటువంటి ఫెన్సింగ్ను దౌర్జన్యంగా దాన్ని పగలగొట్టి నాశనం చేశారు. అదొకటి. కాబట్టి ప్రభుత్వం వాళ్ళకు బదులుగా కేటాయించిన వాళ్ళ భూములను కొన్ని తరాలుగా వాళ్ళు అనుభవించిన దాన్ని అక్కడైతే స్వయం సమృద్ధితో బతుకుతున్నారు, గౌరవంగా బతుకుతున్నారు. అటువంటి వాళ్ళను భారత ప్రభుత్వం రాకెట్ కేంద్రానికి వాళ్ళు త్యాగం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు త్యాగం చేశారు. వాళ్ళు త్యాగం చేసిన వాళ్ళ భూములను ఇక్కడ కేటాయిస్తే దాన్ని కూడా అనుభవించకుండా కొంతమంది అడ్డుకుంటున్నారు. దాన్ని కాపాడి పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ప్రభుత్వ ప్రతినిధిగా ఎంఆర్ఓ గారు ఇమ్మీడియట్గా స్పందించి అక్కడ ఎవరైతే ధ్వంసం చేశారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలా. వాళ్ళ స్థలాలకు ఎవరెవరికైతే కేటాయించారో అది లేఅవుట్ ఉంది, ఆ లేఅవుట్ ప్రకారం ఆ 300 చిల్లర మందికి వాళ్ళ స్థలాలను చూపించాలి. 10 సెంట్లు ఇచ్చారు. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏందో గవర్నమెంట్ 3 సెంట్లు ఇస్తారు, ఏదైనా ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇస్తే 3 సెంట్లు ఇస్తారు. వాళ్ళకి 10 సెంట్లు ఇవ్వమని భారత ప్రభుత్వం ఇచ్చింది. భారత ప్రభుత్వం 1970లో GOMS నెంబర్ 1024 ప్రకారం వాళ్లకు 10 సెంట్లు ఇంటి నివాస స్థలాలు, తర్వాత వ్యవసాయ భూములు మెట్ట 5 ఎకరాలు, మాగాణి 2 ఎకరాలు ఇవ్వమని జీవో ఇచ్చింది. ఆ జీవో ప్రకారం ఇచ్చారు. ఎవరు ఉచితంగా ఎవరి దయాదాక్షిణ్యాల మీద వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళ గౌరవంగా బతుకుతున్న వాళ్ళను వెకేట్ చేసి వాళ్ళకి ఇక్కడ కేటాయిస్తే దాన్ని కూడా అనుభవించకుండా అడ్డుకుంటున్నారు. అడ్డుకున్న వాళ్ళ మీద చర్య తీసుకోవాలా, వాళ్ళకి తిరిగి వాళ్ళ స్థలాన్ని ఇప్పించాలా, ఆ బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి. కాబట్టి ప్రభుత్వ ప్రతినిధిగా ఎంఆర్ఓ గారు, తహసీల్దార్ గారు ఆ పని చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మేము దీన్ని ఒక 4 రోజులు వెయిట్ చేస్తాము. వీలు కాకపోతే మేము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకోవాల్సి వస్తుంది.